రైట్గా మోందా తుఫాన్ ఏపీలో పెను విధ్వంసం సృష్టించింది. ప్రచండ గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు కుదేలయ్యారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు ముంచెత్తాయి. 22 జిల్లాల్లోని 403 మండలాలపై తుఫాను ప్రభావం ఉంది. 1204 పునరావాస కేంద్రాల్లో 75,802 మంది తలదాచుకున్నారు. ఇక వారికి అక్కడ ఆహారం, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. 219 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. 2,000 మంది గర్భిణీలు ఆసుపత్రికి తరలించారు. 488 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ప్రజలు పర్యవేక్షిస్తున్నారు. ఇక పెను గాలుల ధాటికి ఉమ్మడి తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలో వందల చెట్లు నేలకులాయి. సహాయక చర్యల్లో నిమగ్నమైన యంత్రాంగం వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట వెంటనే పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం మకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందారు. కృష్ణా జిల్లా కృతివెన్నులో కొబ్బరి చెట్టు పడి ఒకరికి కాలికి గాయమైంది. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రచెర్ల వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది. 4.4 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. తుఫాన్ ప్రభావంతో వానల తీవ్రత మరింత పెరగటంతో కోత, కంకి దశలో ఉన్న వారి నేలకు వాలింది. ఇక రైతులకు తీరని నష్టం జరిగింది. అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో 35,000 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు అన్ని చోట్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లాలో వరి, అరటి, బొప్పాయి తోటలు నేలవాలాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటల నష్టం అధికంగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 350 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. ఇక విజయనగరం జిల్లాలో 12 మండలాల్లో 7,000 ఎకరాల వరి నేలవాలింది. రైట్గా మోందా తుఫాన్ విధ్వంసానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, మోందా తుఫాన్ తీరం దాటి బలహీనపడినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఇంకా 2 రోజుల్లో కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన ప్రకారమే గత రాత్రి అయితే మోందా తుఫాన్ తీవ్ర తుఫానుగా తీరం దాటింది. దీని ప్రభావం మరొక 18 గంటలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా అప్రమత్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే కాకినాడ సమీపంలో నర్సాపూర్ దగ్గర తీరం దాటినటువంటి తుఫాను ప్రభావంతో ఇప్పటికీ కూడా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో అయితే అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ పడినటువంటి ఈ వర్షాలు, అదేవిధంగా ఈదురుగాలు నేపథ్యంలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, అదేవిధంగా ఏలూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీగా వృక్షాలు అయితే కూలాయి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలిన పరిస్థితుంది. దీంతో విద్యుత్ గత రాత్రి అంతా కూడా ఆయా ప్రాంతాల్లో అంధకారం నెలకొందని చెప్పుకోవచ్చు. తక్షణమే ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగింది. మరోవైపు చూసుకుంటే వ్యవసాయ పంట పొలాలు కూడా నీట మునిగాయి. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అయితే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల, గిరిశిఖర గ్రామాల్లోకి వరద నీరు కూడా భారీగా వచ్చి చేరింది. మత్స్యకార గ్రామాల్లో కూడా వరద నీళ్లు అయితే రావడంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం కూడా జరిగింది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా చూసుకుంటే ఏదైతే ఏజెన్సీల్లో ఉన్నటువంటి ఘాట్ రోడ్లన్నీ కూడా రాత్రి మూసివేయడం జరిగింది. దాంతోపాటు జాతీయ రహదారిని కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆపివేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే వాహనాలను నిలిపివేసి తుఫాను తీరం దాటే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం వల్ల కొంత ప్రాణ నష్టం కూడా తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. గ్రామీణ ఓకే రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
ఇక అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తీత దశలో ఉన్న పత్తి వర్షాలకు తడిసిపోయింది. గింజ పాలు పోసుకునే దశలో ఉన్న వరి నేలవాలిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాగుల వెంబడి ఉన్న మిరప నీటి మునిగింది. కంకి దశలో ఉన్న మొక్కజొన్న, పూత దశలో ఉన్న కంది, కోత దశలో ఉన్న వేరుశెనగ అపరాలు వర్షాలకు దెబ్బతిన్నాయి. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు ధ్వంసమయ్యాయి. ఇక కృష్ణా జిల్లాలో చెల్లపల్లి, మోపిదేవి, తొట్లవల్లూరు తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో బొప్పాయి, అరటి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. 875 హెక్టార్లలో వరి, 107 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. అత్యధికంగా మొవ్వ మండలం పెదముత్తేవిలో 23 హెక్టార్లు, కోసూరులో 21, మచిలీపట్నంలోని బుద్దాలపాలెంలో 17 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. మరిన్ని వివరాలు కాంతి. బ్రాహ్మణి మోందా తుఫాను ప్రభావం ఏదైతే మచిలీపట్నం కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో రాత్రి 11:30-12 మధ్య తీరాన్ని దాటింది. అయితే ఈ రానున్న 6 గంటల్లో కూడా తుఫాను బలహీనపడనున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రభావంతో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లా, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మోందా తుఫాను నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం, ఈదురు గాలులతోటి కొంత తీవ్రమైనటువంటి నష్టమే వాటిల్లిందని చెప్పాలి. ఈ భీకర పెనుగాలులకు చాలా వరకు అంటే ఉమ్మడి తూర్పు గోదావరి, కృష్ణా జిల్లా, విశాఖపట్నంలో చాలా వరకు కూడా వందల చెట్లు నేలకూరాయి. సహాయక చర్యల్లో యంత్రాంగం నిమగ్నమయ్యే వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు అయితే చేపట్టింది. ఇక విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయిన చోట వెంటనే ఆ కరెంటు సప్లై ఏదైతే ఉందో ఆ పనులు పునరుద్ధరణ చేపట్టడానికి కూడా పనులను చేపడుతూ ఉన్నారు. ఎక్కడైతే చెట్లు విరిగి పడిపోయిన చోట ఇబ్బందులు పడుతున్నారో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కూడా అధికార యంత్రాంగం అంతా మొదటి నుంచి చెప్తూ వస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఈ భారీ వర్షాలు పూర్తిగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల కారణంగా 403 మండలాల పైన తుఫాను ప్రభావం చూపింది. పునరావాస కేంద్రాల్లో 75,000 మందికి పైగా తలదాచుకుంటే వారికి ఆహారం, ఇతర సౌకర్యాలు, వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక గర్భిణీలను సైతం 2,000 మందిని ఆసుపత్రికి తరలించారు. 488 కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏదైతే తుఫాను ప్రభావంతో వానల తీవ్రతతోటి కొంత పెరగడంతో కోత దశలో ఉన్నటువంటి వరి నేలవాలిపోయింది. అయితే రైతులకు ఇది తీరని నష్టంగా చెప్పుకోవాలి. అయితే పూర్తిగా నష్ట అంచనా వేసి ఏదైతే జిల్లా కలెక్టర్లు దీనికి సంబంధించినటువంటి నష్టాన్ని ఏదైతే ఇవ్వాలని కూడా ప్రభుత్వం అధికారులు మొదటి నుంచి ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇక ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. కృష్ణా జిల్లాకు సంబంధించినంత వరకు నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృతివెన్ను, గన్నవరం మండలాల్లో అనేక చెట్లు నేల కూలాయి. దాదాపుగా ఏదైతే అటు నాగాయలంక పరిసర ప్రాంతాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి విపరీతమైనటువంటి ఎదురుగాలు ఉండడం వల్ల కరెంటు స్తంభాలు పడిపోవడంతో పూర్తిగా అంధకారంలోనే గ్రామాలన్నీ ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఎక్కడైతే తీరం ఏదైతే అలలు ముందుకు రావడంతో ఆ ఉధృతి ఎక్కువగా ఉండడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. ఇక ఏదైతే విద్యుత్ సరఫరాకి బాగా అంతరాయం ఏర్పడటంతో చాలా గ్రామాలు నిన్నటి నుంచి కూడా అంధకారంలోనే ఉన్నాయని చెప్పాలి. అయితే ఎక్కడ ఇబ్బంది పడకుండా దాదాపుగా చాలా వరకు ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించగలిగారు. ఇక ఏదైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయో 1-2 చోట్ల, ఒక చోట తాటి చెట్టు పడి మహిళ మృతి చెందింది. అలాగే ఒక చోట కొబ్బరి చెట్టు పడి ఒకరికి గాయాలయ్యాయి తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా
ముందు ప్రభుత్వ యంత్రాంగం అంతా అలర్ట్ చేయడం వల్ల చాలా వరకు కూడా ఈ దస్తాన్ని అయితే తప్పించగలిగారు. ఇక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సహాయం అందజేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం వల్ల జనజీవనం స్తంభించింది. వాగులు పొంగటంతో రాకపోకలు స్తంభించాయి. కంభం, కనిగిరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల మట్టి మితులు కూలాయి. ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగర శివారు కాలనీలో లోతడు గ్రామాలు జలమయం కావడంతో 2377 మందిని 54 పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక పలు చోట్ల స్తంభాలపై చెట్టు కొమ్మలు పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్గా మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీ మొత్తంగా ఉంది. నెల్లూరు నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. సునీల్, చెప్పండి, నెల్లూరు జిల్లాలో ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీగా పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూస్తే కూడా నాయుడుపేట, సూలూరుపేట, వెంకటగిరి, నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాలకు సంబంధించి భారీ నుండి అతి భారీ వర్షాలు కురవడంతో రాకపోకలు కొన్ని గ్రామాలకి బంద్ అయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అయితే కొన్ని గ్రామాలకు సంబంధించి రాకపోకలు బంద్ కావడం, మరికొన్ని గ్రామాలు అయితే విద్యుత్ సరఫరా లేక అంధకారంలోకి వెళ్లిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్థానికంగా ఏ నియోజకవర్గాలకు సంబంధించిన టీడీపీ నాయకులతో పాటు అధికారులు కూడా ప్రజలకు భారీ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో భారీగా కూడా పంట నష్టం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. పంట నష్టానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటామని ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఇది ప్రధానంగా అయితే ఏదైతే ఈ భారీ వర్షాలకు ఇబ్బందులు పడుతూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 77 పునరావాస కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 3977 మందికి అయితే సురక్షితంగా ఆశ్రయం ఇచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే దాదాపుగా నెలకొంది. ఈ ఎక్కడైతే అధికంగా వర్షపాతం నమోదయ్యి లోతట్టు ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నెల్లూరు జిల్లా కలెక్టర్ గాని, నెల్లూరు జిల్లా ఎస్పీ గాని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ ఏవైతే పునరావాస కేంద్రాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలతో పాటు గర్భిణీ స్త్రీలకు కూడా వైద్యం సదుపాయంతో పాటు కూడా చిన్నపిల్లలకి పాలతో కూడా సహాయం చేసిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పు. అయితే మొత్తానికి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీడీపీ నాయకులతో పాటు అధికారులు కూడా మోటివేట్ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరగలేదు. అయితే ఆస్తి నష్టం అయితే కొంతమేర జరిగిందనే చెప్పాలి. బ్రాహ్మణి. ఓకే, రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.